చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యాకోబు జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు. ఈరోజు ఏదో లైవ్ చూస్తున్నామంటే చూస్తున్నాం, ఏదో ఈ మందిరంలో కూర్చున్నామంటే కూర్చున్నామని కాదు. ఈరోజు ఏదో పొందుకోవాలి. మీరు ఆమేనండి, ఆమేనండి, గట్టిగా ఆమేనండి. ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం, 32వ అధ్యాయం 26వ వచనం చదవండి. మైక్. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనెను. ఆశీర్వదిస్తేనే గాని ఎల్లిడి ఏమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనెను, నిన్ను పోనివ్వను అనేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను పోనీయను. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం కోసం ఎంతో ఆరాటపడినటువంటి వ్యక్తి. చూడండి, యాకోబు జననం దేవుని ప్రణాళిక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. రెండు జనములు నీ గర్భంలో కలవు. మైక్ చదువుతాను. రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి. హల్లెలూయా. చూడండి, యాకోబు జన్మించక ముందే దేవుడు అతని గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. యాకోబు జన్మించక ముందే అతని గురించి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ యాకోబు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? చూడండి, మనము పుట్టక ముందే మన పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది. నమ్ముతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనిషి పుట్టక ముందే దేవుని ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. పరిస్థితులు కాదు, కష్టాలు కాదు, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళిక మన పట్ల దాగి ఉంటుంది. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు రెండో వాడిగా పుట్టాడు ఇక్కడ. కానీ దేవుడు అతన్ని ముందుగా నడిపించాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, చెల్లివి కావచ్చు, తమ్ముడివి కావచ్చు, ఈరోజు ప్రియా దేవుని జనాంగమ తల్లివి కావచ్చు, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు నీ బిడ్డల గురించి సతమతం అయిపోతున్నావేమో, టెన్షన్ పడుతున్నావేమో. నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, అని ఆరాట పడుతున్నావేమో, అని దిగులు పడుతున్నావేమో. ఈరోజు నా జీవిత పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. కానీ దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఒక్కొక్క ప్రణాళికను దేవుడు సిద్ధం చేస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. అంటే యాకోబు జన్మించక ముందే దేవుడు యాకోబు గురించి ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. ఈరోజు నేను నమ్ముతున్నా ఏం తెలుసా? యాకోబును సృజించిన దేవుడే నిన్ను సృజించాడు. యాకోబును నిర్మించిన దేవుడే నిన్ను నిర్మించాడు. యాకోబు నమ్ముకున్న దేవుడే నేను నమ్ముకున్న దేవుడు. ఆమేనండి, ఆమేనండి, హల్లెలూయా. వాళ్ళకు స్పెషల్ వేరే దేవుడు లేడు. వాళ్ళ దేవుడు మన దేవుడు ఒక్కడే. అంటే వాళ్ళ జీవితంలో ఒక ప్రణాళికను, ఒక ప్లానింగ్ ని దేవుడు సిద్ధం చేసిన దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా,
హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆశీర్వాదం కోసం తప్పించినటువంటి యాకోబు ఆశీర్వాదం కోసం తప్పించాడు. చూడండి ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం. 25వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసిపోయిన వాడై పొలములలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు ఆశీర్వాదం కోసం తప్పించాడు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేనికోసం అమ్ముకున్నాడయ్యా అంటే, చూడండి, యాకోబుకు ఆశీర్వాదం మీద విలువ ఉంది. ఏశావుకు ఆకలి ముఖ్యమైనది. కానీ యాకోబుకి ఏం విలువైనది ఇక్కడ? ఆశీర్వాదం. చెప్పండి, ఏం విలువైనది? ఆశీర్వాదం. నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలని ఆశీర్వాదం కోసం ఆరాట పడ్డాడు. ఆమేన్. కానీ ఏశావుకు అక్కడ ఏం ముఖ్యమైపోయింది? ఆకలి ముఖ్యమైపోయింది. ఆమేన్. ఈరోజు ఈ చర్చిలో కూర్చున్న వారు కావచ్చు, ఈ మందిరంలో కూర్చున్న వారు కావచ్చు, కొందరు తాత్కాలికమైనటువంటి సుఖం కోసం శాశ్వత ఆశీర్వాదాన్ని కోల్పోతారు. తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం, తాత్కాలికమైనటువంటి కోపం, వెంటనే పగ చల్లార్చుకోవాలి, వెంటనే దెబ్బకు దెబ్బ కొట్టాలి. తాత్కాలికమైన ఆనందం, ఎవరినో సంతోష పెట్టాలి, ఎవరి ముందో మార్కులు కొట్టేయాలని ఒక ఆనందం. తాత్కాలికమైన సుఖం, తాత్కాలికమైనటువంటి ప్రేమలు, తాత్కాలికమైనటువంటి దొంగ చూపులు, తాత్కాలికమైనటువంటి దొంగ చూపు. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేటోడు, వాడి జేబులో ఎప్పుడు చూసినా ఫేర్ అండ్ లవ్లీయే ఉండేది. వాడి జేబులో ఎప్పుడు చూసినా ఫేర్ అండ్ లవ్లీ. నిజంగా చెప్తున్నానండి దేవుని సన్నిధిలో. పొద్దున ఒకసారి ముఖం కడుగుతాడు, ఇంకొకసారి వెంటనే వెళ్ళి మళ్ళీ ముఖం కడుక్కునేటాడు. ముఖం కడగంగా మళ్ళీ వెంటనే ఫేర్ అండ్ లవ్లీ రాయాల, వెంటనే మళ్ళీ పీరియడ్కి అంటే ఒక క్లాస్ అయిపోయిన తర్వాత మరొక క్లాస్కి వెంటనే సెంటు. వాడు కొట్టుకునే సెంట్ ఏంటి? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కొడతారు కదా, ఆ సెంటు ఏంటి? నా దగ్గర ఉన్న స్మెల్ ఆ అమ్మాయి చూడాలా, వెంటనే తెల్లగా అయిపోవాలా, వెంటనే తెల్లగా అయిపోవాలా. ఎన్నిసార్లు మొహం అడుగుతారు. మా పరిచర్య కూడా ఒక అబ్బాయి వచ్చాడండి. ఆ అబ్బాయి ముఖం కడిగి రుద్ది మొత్తం రక్తమే లేదు. ఏంద్రా రక్తం వస్తుంది ఏంట్రా? ఏమో డాడీ ఇది. వాళ్ళ పక్కన పిల్లలు అనేవాళ్ళు ఏమనేవాళ్ళు, డాడీ ఇన్నిసార్లు ముఖం కడిగితే రాదే డాడీ అని. ముఖం సెన్సిటివ్ పార్ట్ కదా, శరీరము ఎంత చిన్నది పాపం, రుద్దుడు. ఏంటి? ఎవరిని సంతోష పెడదామని, ఎవరిని ఆనందం పెడదామని. ఆమేన్, హల్లెలూయా. ఇంకో ఇట్లా చూస్తాడు, ఇట్ట
ఆ వయసులో, చదువుకునే వయసులో ఖచ్చితంగా చదువుకుంటే జీవితం ఒక రేంజ్లో ఉంటుంది. కష్టపడి చదువుకోవాల్సినటువంటి వయసు, కష్టపడి. ఈరోజు అందరూ చదువుకోవాలంటే చదువుకునే ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇస్తారు? చదువు లేకపోయినా సంస్కారం చాలా ఇంపార్టెంట్ కదా. చదువు లేకపోయినా సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనది. ఏంటి విలువైనది చెప్పండి? విలువైనది ఏంటి? సంస్కారం. తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం ఏశావు కూడా తాత్కాలికమైనటువంటి భోజనం కోసం, విందు కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నిద్ర కోసం మన జీవితాన్ని నమ్ముకోవద్దండి. తిండి కోసం మన జీవితాన్ని నమ్ముకోవద్దండి. ఏమండే, తేజ డాడీ అందరికీ 10 ముక్కలు వేస్తే నాకు 9 వేసాడని ఒక్క ముక్క కోసం వెళ్ళిపోతే ఆడేం పరిచర్య చేస్తాడండి? ఇక ఏమండి, గంటలో ఒక్కొక్కసారి ఒక ముక్క ఎక్కువ వస్తుంది, ఒక ముక్క తక్కువ వస్తుంది. వాడు పక్క ప్లేట్లో చూస్తాడు. ఇదా పరిచర్య? ఈ నింద కూడా నా మీద వేసాడండి ఒక అబ్బాయి. ఆమెన్. నాకెప్పుడు చూసిన తేజాడాడు ఒక ముక్క తక్కువ వేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇటువంటి వారు దేవుని పరిచర్యకు పనికి రారో. రియల్ గా ప్రియ దేవుని జనాంగమా, శ్రమ మన ఆయుధమైతే, శ్రమ మన ఆయుధమైతే విజయం మన బానిస అవుతుంది. ఎంత కష్టపడితే అంత విజయం సాధిస్తా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారండి. ఆ వ్యక్తి పేరే వైభవ్ సూర్యవంశీ. ఈ వైభవ్ సూర్యవంశీ అనే ఒక చిన్న వయసు 17 సంవత్సరాల కుర్రోడు ప్రపంచ క్రికెట్ ని గడగడలాడిస్తున్నాడండి. ఆమెన్. ప్రపంచ క్రికెట్ ని గడగడలాడిస్తా ఉన్నాడు. ఈరోజు IPL లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఘనముగా ఆడాడండి. తను ఆడుతున్నటువంటి ఆట అందరినీ ఆకర్షిస్తుందండి. తన టీం కోసం ప్రాణం పెట్టి ఆడాడు ఆయన. తను ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వైభవ్ సూర్యవంశీ అనే వ్యక్తి బీహార్ రాష్ట్రంలోని సమస్తపూర్ జిల్లాలో తాజ్పూర్ ప్రాంతంలో జన్మించాడండి. 2011 మార్చి 27న జన్మించిన ఇతడు చిన్న వయసులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. చిన్న వయసులోనే తన తండ్రి ఒక ఆశ, నా కొడుకు క్రికెటర్ కావాలని ఒక ఆశ. తన తండ్రి పేరు సంజీవ్ సూర్యవంశీ. ఈ సంజీవ్ సూర్యవంశీ తన కుమారుడి కోసం ఏం చేశాడయ్యా అంటే, తనకున్నటువంటి భూములు అమ్మేశాడు. నా కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో నేను క్రికెటర్ చేయాలి, నా కొడుకుని ఎట్టి పరిస్థితులలో ఇండియన్ క్రికెట్ టీంలో నా కొడుకు స్థానం ఉండాలి అని చెప్పి తన కుమారుడి కోసము ఉదయాన్నే లెగిసి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవాడంట. రోజుకొచ్చి 500 బంతులకు ప్రాక్టీస్ చేసేవాడంట. 500 బంతులు అంటే ఎంత కసి, ఎంత పట్టుదల. ఆ వ్యక్తి గురించి బుక్ చదువుతున్నప్పుడు, ఆ వ్యక్తి గురించి వింటున్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి. అంత చిన్న వయసులో తన తండ్రికి ఉన్నటువంటి, సంజీవ్ సూర్యవంశీకి ఉన్నటువంటి, వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి తపన, నా కొడుకుకు ఎట్టి పరిస్థితులలో ఇండియన్ క్రికెట్ టీంలో నేను స్థానం చూడాలి, కొడుకును ప్రోత్సహిస్తా ఉండేవాడు. చూడండి, రోజు ఉదయం 4 గంటలకు లెగిసి తన తండ్రి తన తల్లి టిఫిన్ బాక్స్ కట్టి పంపించేవాళ్ళని. ఎంత దూరం తెలుసా? రోజు ఏమండే చూడండి, రోజు 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడంట. 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి ప్రాక్టీస్ చేశాడంట తన తండ్రి ఆశయం కోసం. ఏమండి, ఈరోజు సంజీవ్ సూర్యవంశీ, ఈరోజు వైభవ్ సూర్యవంశీ, తన తండ్రి సంజీవ్ సూర్యవంశీ త్యాగం అన్నది
ఒక్కడి త్యాగం కూడా కాదు, తన తండ్రి త్యాగాన్ని చూశాడు ఆ అబ్బాయి, తన తల్లి త్యాగాన్ని చూశారు. కుటుంబం అంతా అంగీకరించి వారికి ఉన్న ఆస్తి అమ్మి మరీ కోచింగ్ ఇప్పించారండి. ఆ కోచింగ్ కరెక్ట్గా కష్టపడ్డాడు కాబట్టే ఆ బిడ్డ జీవితంలో ఇంత ఉన్నత స్థితికి ఆ బిడ్డ వెళ్ళాడు. ఆర్థికమైనటువంటి పోరాటాలు, ఆకలికి లేనటువంటి పరిస్థితి, పల్లెటూరు ప్రాంతం, తినడానికి తిండి లేని పరిస్థితి, బంధువుల దగ్గర నుంచి వ్యతిరేకత, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత. పల్లెటూర్లలో నీ కొడుకు ఎక్కడ పోతాడమ్మా, నీ కొడుకు ఇండియన్ క్రికెట్ టీంకి పోతాడా, నీ కొడుకు IPL లీగ్కి పోతాడా, అంత సీన్ లేదు అని ఎగతాళి చేసిన వారందరూ నోటి మీద ఏలు పెట్టుకొని నిలబడేటట్టుగా చేశాడు వైభవ్ సూర్యవంశీ. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా పెరిగాడు, చిన్నప్పటి నుంచే కష్టాన్ని నమ్ముకున్నాడు, చిన్నప్పటి నుంచే అసలు ఏంటి ఆ కొట్టుడేంటి, 17 సంవత్సరాలు కుర్రాడు, కొడితే సిక్సే, అంత గొప్పగా ఇన్నింగ్స్ ఆడగలుగుతున్నాడంట. ఒక కసి, బ్రతకడం అంటే క్యాజువల్గా బ్రతకడం, తినడం, పడుకోవడం కాదండి, ఒకటేసారి పుడుతున్నా. ఇప్పుడు మా అమ్మ పేరేంటి సుక్కమ్మ, మా అమ్మ పేరేంటి చుక్కమ్మ. మా అమ్మ కడుపులో నేను మళ్ళీ పుడతానా? నో, ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్. జీవితం అన్నప్పుడు ఏదైనా సాధించాలనే తపన ఉండాలండి, మనకంటూ ఒక రికార్డు బ్రేక్ ఉండాలి. మనం ఏం చేసినా కష్టపడాలండి, ఏం చేసినా రాత్రిని పగులు కష్టపడాలి. ఏమండి, చూస్తూనే ఉన్నారు కదండి, మీరు చూస్తూనే ఉన్నారు, పొద్దున్న నుంచి కష్టపడుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక పని మీదకి వెళ్ళి ఇప్పుడు ఈ ప్రార్థన, ఇప్పుడు టైం ఎంత 11 అవుతుంది. ఎందుకు? దేవుని పని చేయాలక ఆరాటం. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం పొందుకోవాలని ఆశ ఉండాలండి. యాకోబులో ఆశ ఉంది. ఏశావు ఎందుకు పోగొట్టుకున్నారు? తిండి కోసమా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా ఒక గుర్తింపును తీసుకొచ్చుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, పేదరికం అనేది విజయానికి అడ్డంకి కాదండి. నీ విజయానికి అడ్డంకి ఏంటిదో తెలుసా? నీ విజయానికి అడ్డంకి ఏంటిదంటే నీ కష్టపడకపోవడమే, అశ్రద్ధనే, లేజినెస్సే, టైం వేస్ట్ చేయడమే. మొన్న ఒక సాంగ్ చేశానండి, సాంగ్ రాసి పాడాను. అయితే దానికి తమ్లైన్ కావాలన్నారు. తమ్లైన్ కావాలంటే ఒక తమ్లైన్ ఒక అబ్బాయి చేస్తాడని చెప్పేసి అడిగితే ఒక తమ్లైన్కి వచ్చేసేసి 3000 అడిగాడండి. ఏంటండి, ఒక తమ్లైన్ చేయడానికి ఎంత? 3000 రూపాయలు అడిగాడు. బాబు, నువ్వు రోజుకొచ్చి ఎన్ని తమ్లైన్లు చేస్తావు బాబు అంటే, డెఫినెట్లీగా ఒక 10 తమ్లైన్లు చేస్తా నేను. అయ్యో బాబోయ్, ఒక తమ్లైన్ డిజైనరు రోజుకొచ్చి 30,000 సంపాదిస్తున్నాడా? ఎందుకు అంత డిమాండ్? దేనికంటే తన ఆ డిజైనింగ్ లో ఉన్నటువంటి చూపు, తన కష్టం కనపడుతుంది అక్కడ, ఈరోజు భారతదేశంలో కూడా ఒక సుందర్ పిచ్చే కావచ్చు, గూగుల్ CEO సుందర్ పిచ్చే. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారంటే ఏంటి కారణం? ఏంటిదంటే శ్రమ పడుతున్నారు, కష్టపడి చదువుకుంటున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమ, మనం కూడా మనకున్న దాంట్లో మనము కష్టపడాలి, విజయము సాధించాలి. ఆమేన్. ఈరోజు చిన్న ఊరు నీకు అడ్డంకి కాదండి. ఆ అబ్బాయికి చిన్న ఊరు, పేదరికం అడ్డు రాలేదు, చిన్న ఊరు అడ్డు రాలేదు, సౌకర్యాలు లేకపోయినా 100 కిలోమీటర్లు వెళ్ళాడు. కానీ తన జీవితంలో ఉన్నటువంటి కళ, తన జీవితంలో ఉన్నటువంటి గమ్యం
విడిచిపెట్టకుండా రాత్రిని పగళ్ళు కష్టపడ్డాడు. ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప అధ్యయనం, గొప్ప చరిత్ర సృష్టించాడు. దాని వెనకాల వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ ఉంది, దాని వెనకాల తన కష్టం ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, వైభవ్ సూర్యవంశీ ఈరోజు అనేక మందికి ఆదర్శంగా నిలబడుతున్నాడండి. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయలేదు ఆయన. వద్దన్నారు తల్లిదండ్రులు. ఎందుకు వద్దన్నారు? చదువు ఎందుకు వద్దన్నారు? ఆల్రెడీ ఆయన ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏం తెలుసా? ఆయనకొచ్చి సంవత్సరానికి వచ్చి 50 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆయనని. కొట్టండి గట్టిగా చప్పలో, కొట్టండి గట్టిగా. వయసు 17 కానీ ఇండియన్ టీంలో తీసుకోవాలనుకుంటున్నారు. ఈరోజు సాధించాలని ఒక తపన, సాధించాలని ఒక తృష్ణ మనలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆపలేరండి. ఎంతమంది తొక్కాలని ప్రయత్నం చేసినా, ఎంతమంది నాశనం చేయాలని చూసినా, నీలో ఉన్నటువంటి పట్టుదల, నీలో ఉన్నటువంటి పౌరుషం, నీలో ఉన్న సాధించాలని ఒక తపన నీలో ఉన్నప్పుడు నిన్నెవరు ఆపలేరు. కాంప్రమైజింగ్ గా ఖానా పీనా సోనా అన్నట్టుగా ఉంటే నీ జీవితం అక్కడే ఉంటది. చాలా మంది ఏంటి, సాధించినటువంటి వారి మీద పడి ఏడవడం, కష్టపడడం చేత కాదు, టైంకి లెగడం చేత కాదు, చదవడం చేత కాదు, టైంకి కష్టపడడం చేత కాదు. ఎవరైతే కష్టపడి దేవుని పని చేస్తారో, ఎవరైతే కష్టపడి సాధిస్తారో వాళ్ళ మీద పడి ఏడవడమే, పడి ఏడవడం మానేయాల. వాళ్ళు సాధించారంటే వాళ్ళ కష్టాన్ని చూడాలండి, వాళ్ళ కష్టాన్ని చూడాలి. వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు దేవుడు, వాళ్ళ కష్టాన్ని చూసి మనము కూడా కష్టపడితే మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. చూడండి, ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? దేనికోసం అమ్మేశాడు? చిక్కుడుకాయలకు. దేనికోసం అమ్మేస్తున్నారండి? మనం దేనికోసం అమ్మేస్తున్నాం? చెప్పండి గట్టిగా. దేనికోసం అమ్మేస్తున్నాము? బాబో, నిద్ర కోసమా? ఏది చేయాలన్నా ఇప్పుడే చేయగలవు, పెళ్ళైన తర్వాత ఏం చేయలేవు. ఏది నేర్చుకోవాలన్నా, ఏది సాధించాలన్నా ఇప్పుడే. ఈ టైం పోతే మళ్ళీ వస్తుందా డాడీ? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఏది సాధించలే. చూడండి, ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. జస్ట్ ఒక కర్రీ కోసమా, ఫుడ్ కోసమా? ఈరోజు చాలా మంది ఈరోజు ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం వారి జీవితాలు పతనం చేసుకుంటున్నారండి. ఈరోజు దేవుని దీవెన విలువ చాలా మందికి అర్థం కావట్లేదండి. దేవుని దీవెన విలువ ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు నువ్వు స్థలంలో ఉన్నావు. ఈ స్థలంని ఈరోజు నువ్వు కాపాడుకోవాలా, ఈ స్థలాన్ని నువ్వు కాపాడుకోవాలా. ఈ స్థలాన్ని కాపాడుకున్నంతసేపే చాలా మంది జీవితంలో నేను చూస్తున్నాను, ఈ స్థలం నుంచి వెళ్ళిపోయి ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఈ స్థలం విలువ ఉన్నప్పుడు దేవుని కృప నీ మీదికి దిగి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మోసం చేసి ఆశీర్వాదం పొందిన యాకోబు ఎలా 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 ఆశీర్వాదం పొందాడు? మోసం చేసి. యాకోబు తల్లి రిబ్కా సహాయంతో ఇస్సాకు ఆశీర్వాదం పొందాడు. ఎవరి సహాయంతో? తల్లి. చెప్పండి గట్టిగా. తల్లి సహాయంతో ఆశీర్వాదం పొందాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఉన్నా మోసం చేయకూడదు, మోసం చేయకూడదు. మోసం చేయడం ద్వారా మనము అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఈరోజు దేవుని పని అనేది దేవుని మార్గంలోనే చేయాలి, కానీ దొంగ మార్గంలో మనం చేయకూడదు.
ఆమేనండి. దేవుని పని దేవుని మార్గంలోనే చేయాలి, కానీ మోసపూరితంగా చేయొద్దు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ గడ్డి బీకితే, నువ్వు ఆ చెత్తంతా క్లీన్ చేస్తే నేను చేసిన డాడీ అనాలి. నువ్వు చేయకపోయినా ఇదంతా నేనే చేసిన డాడీ అంటే, నేను చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? యేసయ్య చూస్తాడు. ఆమేన్. డాడీ నేను చాలా కష్టపడుతున్నా డాడీ, ఇంత కష్టపడినా నువ్వు పట్టించుకోవా డాడీ అంటే, నేనెవర్రా పట్టించుకోవడానికే? నా దేవుడు పట్టించుకుంటాడు. ఆమేనండి. నువ్వు పడుతున్న కష్టం, నువ్వు పడుతున్న శ్రమ, నువ్వు పడుతున్నటువంటి ప్రయాసంతా కూడా నా దేవుడు చూస్తాడు. మనుషుల దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం అది తాత్కాలికమైనది, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది. కొట్టుగట్టిగా చబల్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మోసంతో ఆశీర్వాదం పొందవచ్చు, కానీ మోసంతో శాంతి పొందలేము. మోసంతో నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు, ఆశీర్వాదం సంపాదించుకోవచ్చు, బంగారం సంపాదించుకోవచ్చు, కానీ నీ జీవితంలో శాంతి ఉండదండి, నీ జీవితంలో ఆనందం ఉండదు. మ్యాన్ హల్లెలూయా. చివరికి ఏమైందంటే పారిపోయాడు యాకోబు. ఏం చేశాడు? పారిపోయాడు. చూడండి ఒకసారి వాక్యం, ఆదికాండము 28వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు త్వరగా చదవండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. చూడండి, మీరు రాసుకునే వాళ్ళు, బైబిల్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. దాని ఆదికాండం 28 నుంచి 10 నుంచి 15 వచనాలు చదువుకోండి. యాకోబు ఏం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు? ఇంటిని విడిచిపోయి పారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి తెలుసా? యాకోబు ఇంటిని వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? తప్పు చేసిన వారు కూడా దేవుని కృపకు దూరం కారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వెంబడించి వెతుకుతాడు. ఆమేన్. చూడండి, పారిపోయాడు, కానీ దేవుడు వెంబడించి వెతుకుతాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు తప్పు చేశావేమో, ఈరోజు పారిపోతున్నావేమో, నిన్ను వెతుక్కుంటున్న దేవుడు దిగి వస్తాడో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు ఆయన. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నివసించక సాగేదా, నేవెనుదిరుగా. పడదామా? వచ్చా. ఆమేన్. చెప్పండి. ఎవరికి ఉంటుందండి ఈ ఆనందం? ఆమేన్. ఆయన సన్నిధిలో దీవారాత్రులు గడిపే సంతోషం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నేవెనుదిరుగా
నీ మార్గములో సాగేదా, చించక సాగేదా, నీవేనుదిరుగా, నీవేనుదిరుగా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నివసించక సాగేదా, నీవేనుదిరుగా. హల్లెలూయా. చెప్పండి, నీవేనుదిరుగా. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, నీవేనుదిరుగా. ఆమేన్. 28వ అధ్యాయం 16వ వచనం చదువు. అక్కడ యాకోబు నిద్ర తెలిసి అక్కడ పడుకొని ఉన్నాడు, అక్కడ పారిపోయి పడుకొని ఉన్నాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, వేరొకటి కాదు. కొట్టండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇది నేను చెప్పిన మాటలు చెప్పండి. ఇది దేవుని స్వరం తెరవాలి. దేవుని పాల్ స్వరం తెరవ. ఇది దేవుని మందిరం. ఈ స్థలం చాలా భయంకరం. కొట్టుగట్టిగా చెప్పాలి, భయంకరం. ఏమండి, 17 సంవత్సరాలు 18 సంవత్సరాల కుర్రోడ్ని తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెట్టాడండి దేవుడు. మామూలు విషయం కాదు. ఈ అడవి ఇదంతా పక్కన ఇల్లులు ఉన్నాయా? పక్కన ఇల్లులు ఉన్నాయా? నో. యెహోవా ఈ స్థలమందున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ బేతేలు దర్శనం, అది దర్శనం పొందుకుంటున్నాడు. అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు ఎక్కువగా మాట్లాడతాడు. ఇప్పుడు ఎంతసేపు నువ్వు ఆయనతో, ఆయన నీతో, ఇంకొక ఆయనతో లొడ మాట్లాడుతున్నంతసేపు దేవుడు నీతో మాట్లాడు. మందిరంలో కన్నీరు కార్చు, మందిరంలో ఏడు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, సిసిలో చెక్ చేస్తూ ఉంటాను, ఎవరు ప్రార్థన చేస్తున్నారా అని చూస్తుంటాను. ఎవరో ఒకరు మోకరించి ఏడుస్తూ ఉంటారు. ఇక కొంతమందిని అంటే వాళ్ళ ప్రార్థన అలవాటు లేదనుకోండి, ప్రార్థన మన స్థితిని మారుస్తుంది. ఆమేనండి. ప్రార్థన మన పరిస్థితిని మార్చేస్తుంది. పడుకునే టైంలో పడుకోండి, రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోండి, ప్రార్థన చేసే టైంలో ప్రార్థనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాయిని దిండుగా వేసుకొని పడుకొని ఉన్నటువంటి యాకోబుకు దేవుని దర్శనం దిగి వచ్చింది. కొట్టండి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. రాయిని తలకడగా చేసుకొని పడుకున్న యాకోబు జీవితంలో పరలోక దర్శనం కనబడింది. ఈరోజు చెప్తున్నా నేను, ఈ మందిరంలో పడుకునే వాళ్ళు కూడా పరలోక దర్శనం చూడాలి. మందిరంలో ప్రార్థన చేసేవారు పరలోక దర్శనం చూడాలి. ఉపవాసాన్ని ప్రకటించుకోవాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఆమేనండి, ఆమేన్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి. ఇదొక కట్టె, ఈ కట్టె మండుతా ఉంది. ఒక కట్టె మండుతా ఉంటే పవర్ ఉంటుందా? ఆ కట్టెకి మండుతున్న కట్టెలు కన్నీ జాయింట్ కావాలా? ఆ కట్టె మండాలా, ఆ కట్టె మండాలా, ఆ కట్టె మండాలా, ఆ కట్టె మండాలా. అన్ని కట్టెలు కలిసి మండితేనే ఈ ప్రాంతం నుంచి అగ్ని మొదలవుతుంది. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. మొన్నటి దినాన ఏమన్నారు తెలుసా? ప్రియా దేవుని ప్రియా, నా ప్రియ బిడ్డా, అమ్మ తేజ, ఈ స్థలాన్ని నేను యాత్రా స్థలముగా చేస్తా అన్నా. నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతి శనివారం ఇక్కడ స్వస్థత ఆరాధన జరగాలి.
ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. దేవుడు నాతో చెప్పాడు, ప్రతి శనివారం స్వస్థత ఆరాధన పెట్టాలంటే, మరి ఫస్ట్ శనివారం హైదరాబాద్లో పెడుతున్నాం కదా ప్రభువా అంటే, దాన్ని వేరే డేట్ మార్చు, ప్రతి శనివారం ఇక్కడ యాత్రా స్థలము జరగబోతుంది. కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, ఈ స్థలం ఏం చేస్తానడే? యాత్రా స్థలం. చూస్తూ ఉండండి మీరు, ఆదివారం కంటే గంభీరముగా శనివారం ఆరాధన ఇక్కడ జరగబోతుంది. రెండు చేతులు పైకి లేపండి, రెండు చేతులు పైకి లేపండి. ఈ స్థలానికి వచ్చి గర్భఫలం లేని వారు గర్భఫలాలు పొందుకోబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుడు దర్శనమిస్తే ఎవరు ఆపలేరండి. ఆమేన్ అనండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఈరోజు అనేకమైనటువంటి శ్రమలతో పారిపోయాడు. రాయిను దిండు చేసుకున్న యాకోబు పరలోక దర్శనం పొందాడండి. ఈరోజు మన కష్టాలే దేవుని మహిమకు వేదికలు కావచ్చు. మనం పడుతున్న నిందలే ఈరోజు దేవుని మహిమను తీసుకురావచ్చు. ఆమేనండి. గట్టిగా ఆమేనండి. పిడికిలి బిగించండి. నువ్వు పడుతున్న కష్టాలే దేవుని మహిమను తీసుకురాబోతున్నాయి. కొట్టుగట్టిగా చెప్పాల. హల్లెలూయా. 29వ అధ్యాయంలో లాబాను ఇంటిలో యాకోబు. ఆమేన్. హల్లెలూయా. లాబాను ఇంటిలోకి వెళ్ళాడు. 7 సంవత్సరాలు పని చేశాడు. లేయానిచ్చారు. మరో 7 సంవత్సరాలు పని చేశాడు. ఆమేన్. మోసం చేసిన వాడికే మోసం జరిగింది అక్కడ. ఆమేన్. మోసం చేసిన వాడు అక్కడ మోసపోయాడు. దేవుడు మనకు చెబుతున్నటువంటి పాఠం ఇది. హల్లెలూయా. దేవుడు మనకు చెప్తున్న పాఠం ఏం తెలుసు? నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. చెప్పు, ఏది విత్తుతే ఆ ప్రేమను విత్తుతే ప్రేమ కోస్తావు. ఇది విత్తితే అదే కోస్తావు. ఇట్లా చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది. యేసు నామములో ఇట్లా చూసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. ఉన్నారమ్మా అట్లా చూసేవాళ్ళు ఉన్నారా? బాబు ఇట్లా ఉన్నారా అంటే? ఉన్నారా? మారు మనసు. అదే విత్తుతే అదే కోస్తాం. ప్రేమ విత్తుతే ప్రేమ దిగొస్తుంది. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. మోసం చేసిన వాడు మోసపోయాడు. ఇదేంటి ప్రభువా అంటే నువ్వు చేసిందేంటి? ఇదేంటి యేసయ్యా అంటే నువ్వేం చేసినావు బిడ్డ? అదే పంటకోయ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తానికైతే దీవించబడ్డాడులే యాకోబు. దీవించబడ్డాడు. ఏ విధంగా దీవించబడ్డాడు? దేవుడు దీవించబడినటువంటి విధానం ఒకసారి చూద్దామా? ఆదికాండము 30వ అధ్యాయం 43వ వచనం చదువునానా? ఆ ప్రకారం ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, హల్లెలూయా, దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయిను. గట్టిగా 2 చేతులు పైకి లేపండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మోసం చేసి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాడు. ఆశీర్వాదం అంతా పోయింది, పారిపోయాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుని దీవెన పొందుకున్నాడో ఎవ్వరు ఆపలేకపోయారు. 2 చేతులు పైకి లేపు. ఆమేన్. దేవుని దీవెన ఉంటే ఈ భూమి మీద నిన్నెవరు ఆపలేరు. దేవుని దీవెన ఉంటే నిన్నెవరు ఆపలేరు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనుషులు మోసం చేసిన దేవుడు ఆశీర్వదిస్తాడు. మనుషులని భూమిని లాక్కోవాలని చూసిన,
మనుషులు నీ ఆశీర్వాదాలు లాక్కోవాలి చూసిన, మనుషులు నీ చర్చికి, మందిరానికి, మీటింగ్కి జనాలు రావాలని, రాకూడదని చేయాలని చూసిన, డబల్కి త్రిబుల్కి నింపుతాడు ఆయన. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. దేవుని కృప ఉంటేనే దీవెన. మోసం చేసి దీవెన పొందుకుందామంటే కుదరదు. అది నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా. దేవుని దీవెన కావాలి మనకి. చెప్పండి, యేసయ్యా నీ దీవెన కావాలి. యేసయ్యా తల మీద చేయి పెట్టుకోండి. యేసయ్యా నీ దీవెన కావాలి. చెప్పండి గట్టిగా, యేసయ్యా నీ దీవెన కావాలి. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యాకోబు జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన ఇది. 2 నిమిషాల్లో ముగించేస్తున్నా. ఇంకా యాకోబు జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన ఇది. ఏం తెలుసా యాకోబు చేసింది? ఏం తెలుసా? రాత్రంతా దేవునితో పోరాడాడు. ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండాట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడవలసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొద్దు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యాకోబు జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన. ఈ ముఖ్యమైన సంఘటన మన జీవితంలోకి రావాలి. ఆమేనండి. ముఖ్యమైన సంఘటన మన జీవితంలోకి రావాలి. బాబు ఎక్కడి నుంచి వచ్చావు? స్పెడ్ చేసుకున్న తమ్ముడు, లేచి నిల్చో. నువ్వు దేవునితో ఒకటి అడుగు. ఆమెన్. నువ్వు అడుగు దేవునితో. బాబు నువ్వు కూడా అడుగు. టైం పాస్ కోసం కాదు, అడుగు. ఏమడగాలి తెలుసా? రాత్రంతా దేవునితో పోరాడగలిగే అనుభవంలోకి మనం వెళ్ళాలి. యాకోబు అనుభవంలోకి మనం వెళ్ళాలి. ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని ఈ స్థలం నుంచి నేను వెళ్ళను. ఆమేనండి. రాత్రంతా ఆమేన్. ఇలానే ఒక అబ్బాయి పరిచర్యకు వచ్చాడు. రాత్రంతా పెనుగులాడాడు. నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడాలన్నా అని చెప్పి ప్రార్థన చేసేవాడు. 7-8 సంవత్సరాల క్రితం ఘోరంగా గోచాడేవాడు, ప్రార్థన చేసేవాడు. దేవుడు చెప్పాడు కర్నూలు అవతలకెళ్ళు అన్నాడు. కర్నూలు అవతలకెళ్ళాడు. ఈ రోజు ఆయన సంఘమే 5,000 మంది సంఘం. కొట్టుగట్టుగా చెప్పడం. హల్లెలూయా. వెళ్ళాడు, ఆశీర్వాదం కొరకు పోరాడాడు. విడిచిపెట్టలేదు. ఉడుం పట్టులాగా పట్టుకున్నాడు. ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థన చేయాలా? ఏదో 10 నిమిషాలు చేసి స్తోత్రం వేస్తాయి ఆమెనని వెళ్ళిపోయి సాధించే వరకు నిద్రపోకూడదు. సాధించాలి ఒక తపన మనలో ఉండాలి, ప్రార్థన మనలో ఉండాలి. అప్పుడు ఈ భూమి మీద మనల్ని ఎవరు ఆపలేరు. కొట్టుగట్టుగా చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ₹1,00,00,000 మాట చెప్తున్నానండి. దేవుడు పట్టుకున్నవారు, దేవుణ్ణి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఓడిపోరు. దేవుణ్ణి ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు ఓడిపోరు. ఒక రోజు తలదించుకోవచ్చు, ఒక రోజు ఒక మాట పడవచ్చు, ఒక రోజు ఒక నింద పడవచ్చు, ఒక రోజు ఒక కష్టం పడవచ్చు. నువ్వు నమ్ముకున్న వాళ్ళే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు గనక నీకు ఓటమి లేదు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు యాకోబును దీవించిన దేవుడు ఈ అమ్మ తేజాను దీవిస్తాడు. నా దేవుడు యాకోబును దీవించిన దేవుడు ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి తీరుతాడు. యాకోబును దీవించిన దేవుడు ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, చెల్లి తమ్ముడా మిమ్మల్ని కూడా దీవిస్తాడు. నమ్మితే ఆమేనని కామెంట్ చేయండి. కృప కలుగును గాక. దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడు ఎవరు వదిలిపెడితే ఏంటయ్యా?
ఆమెన్. ఆమేన్. దేవుడు పట్టుకున్న తర్వాత, ఓ బాబు, దేవుడు నిన్ను పట్టుకున్న తర్వాత ఆయన వదిలేస్తేంది, వీళ్ళు వదిలేస్తేంది, ఆయన వదిలేస్తేంది. ఆమెన్. ఆమేన్. ఎవ్వరు విడిచిపెట్టిన. ఆమెన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా ఓ యేసయ్యా. పాట ఎక్కడి నుంచి పాడాలా? ఇక్కడి నుంచి పాడొద్దు, హృదయాంతర్యంలో నుంచి. చప్పట్లు కొడదామా? చప్పట్లు, చప్పట్లు. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను అత్యధికముగా దీవిస్తాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా. చప్పట్లు కొట్టాలా? గట్టిగా చేతులు పైకి లేపి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే ఓ యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. కష్టములో నష్టములో నీ అన్నదమ్ములుండరు, వేదనలో ఆ వేదనలో నీ స్నేహితులుండరు, కష్టములో నష్టములో నవమాసాలు మోసి కనిపెంచిన నీ బిడ్డలుండరు, వేదనలో ఆ వేదనలో నీకుండేది ఎవరు? చెప్పండి గట్టిగా. యేసయ్య ఒక్కడే. అందుకని మనం ఏం చెప్పాలి తెలుసా? ఏమని తెలుసా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నీవు నాతో ఉంటే చాలు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుని అందరూ వదిలిపెట్టారు కానీ దేవుడు వదిలిపెట్టలేదా? దేవుడు చెప్తున్నాడు, యాకోబు, యాకోబు, ఆదికాండం 32:28లో యాకోబు. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక, పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. రెండు చేతులు పైకి లేపే. జై బోలో యేసు మహారాజ్ కి. కొట్టు గట్టిగా చవలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధి జీవితాన్ని మార్చేస్తుందండి. ఆమేన్. పేరు మారింది, బ్రతుకు మారింది, స్వభావం మారింది, భవిష్యత్తు మారింది, జిందగీ మారిపోయింది. కొట్టు గట్టిగా చెప్పలేదు, కొట్టు గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా. అప్పుడు ఆదికాండం 33:4 చదవండి. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నిన్నెవరైతే చీ అన్నారో, బాబో
ఎవరైతే చీ అన్నారో, ఎందుకు పనికి రావన్నారో, వాళ్ళు నీ మెడ మీద పడి ఏడ్చి నిన్ను హగ్ చేసుకొని ఏడ్చే రోజులు రాబోతున్నాయి. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో తమ్ముడు, ఏశావు వచ్చి యాకోబు భుజం మీద పడుకొని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఏడుస్తున్నట్లుగా నీ శత్రువులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నిన్ను చీకొట్టిన వారు, నిన్ను తరిమి కొట్టిన వారు, నిన్ను వ్యతిరేకంగా మాట్లాడిన వారే నీ గురించి ఘనముగా సాక్ష్యం ఇచ్చే రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఏడుస్తున్నావేమో. ఎగతాళి చేసిన వారు, తమ్ముడు నీకు ఉద్యోగం లేదని ఎగతాళి చేస్తున్నారా? నీ బ్రతుకు మారట్లేదు, నీ బ్రతుకులో ఇంకా సొంత గృహము లేదు, ఇంకా గర్భఫలం లేదు, ఇంకా జీవితంలో అద్భుతం జరగట్లేదని ఏడుస్తున్నావా? ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నానండి, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నా దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. మా ఇంటికి రావద్దు అని నెట్టేసిన వాళ్ళే బతిమలాడి ఇంటికి పిలిచే రోజులు రావాలి. ఆమేనానండి? బ్రతిమలాడి ఇంటికి పిలిచే రోజులు రావాలి. హల్లెలూయా. దేవుడు మన ముందు నడిస్తే ఆ మార్గాలు వేరే ఉంటాయండి. దేవుడు మన ముందు నడవాలి. దేవుడు మన ముందు నడుస్తే అద్భుతాలే జరుగుతాయి. మనకంటే ముందుగా మనుషులు నడవద్దు, మనకంటే ముందుగా మన స్నేహితులు నడవద్దు, మనకంటే ముందుగా మన జ్ఞానం నడవద్దు, మనకంటే ముందుగా దేవుని జ్ఞానమే, దేవుడే నడవాలా. దేవుడిని నడిపించండి అయ్యా, నా జీవితంలో నువ్వే ముందు నడువు ప్రభువా అని అడుగు వేసేనే. హల్లెలూయా, హల్లెలూయా. 37వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. 37వ అధ్యాయం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకములకు. దేవుని మనుషులకు కూడా కన్నీళ్ళుంటాయి. వాళ్ళు ఎంత ఆశీర్వదించబడిన వారులైనా వాళ్ళకు కష్టాలు ఉంటాయి, వేదన ఉంటుంది. అంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడని కాదు, నా దేవుడు మరచిపోలేదని లెక్క. కొట్టు గట్టిగా చెప్పలేం. హల్లెలూయా. నా దేవుడు మరచిపోడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి కొడుకులు కౌగులించుకొని ఏడ్చారు అక్కడ. 46:29లో యోసేపు తన రథము సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్లి అతనికి కనపడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాడు. దేవుడు కోల్పోయిన ఆనందాన్ని మరలా ఇస్తాడండి. ఆమేన్. ఈరోజు నువ్వు కన్నీళ్లతో ఉన్నావేమో, లేచి నిలబడదాం. ఈరోజు కన్నీళ్లతో ఉన్నావేమో, కన్నీళ్ల తర్వాత ఆనందం రాబోతుంది. కన్నీళ్ల తర్వాత ఆనందం రాబోతుంది. ఈరోజు మనం తప్పులు చేయొచ్చు, తప్పులున్నాయి. యాకోబు జీవితంలో మనం చూసేవి తప్పులున్నాయి, కన్నీళ్లున్నాయి, మోసాలున్నాయి, పొరపాట్లున్నాయి, ప్రార్థన ఉన్నది, దర్శనాలున్నాయి, ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. తెలిసి తెలియక యాకోబులాగా తప్పులు చేశావేమో, నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదాం. నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదాం. ఈరోజు తప్పులున్నాయి, కన్నీళ్ళున్నాయి, మోసాలున్నాయి, పొరపాట్లున్నాయి, ప్రార్థనలున్నాయి, దర్శనాలున్నాయి, ఆశీర్వాదాలున్నాయి. కానీ చివరికి యాకోబు ఆశీర్వాదం పొందే వరకు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆశీర్వాదం పొందే వరకు విడిచిపెట్టలేదు యాకోబు. ఆశీర్వాదం పొందే వరకు విడిచిపెట్టలేదు. ఈరోజు చివరి పిలుపు. ఈరోజు సమస్యలతో ఉన్నావా? కుటుంబ కష్టాలతో ఉన్నావా? అప్పులున్నాయా? అనారోగ్యం ఉందా? ఉద్యోగం లేక బాధపడుతున్నావా? ఈ లైవ్ చూస్తున్నా సహోదరి, సహోదరుడా,
ఈరోజు యాకోబులాగా చెప్పండి, అడగండి, యాకోబులాగా అడగండి. ప్రభువా చెప్పు, ప్రభువా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను విడువను. నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను విడువనేసయ్యా. దేవుడు యాకోబును మార్చినట్లే మన జీవితాలను కూడా మార్చగలడు. అడుగు యేసేనే. యాకోబుకు ఇచ్చిన పట్టుదల, విశ్వాసం మనలో ఉండాలి. యాకోబులో ఉన్న ప్రార్థన మనలో ఉండాలి. ఈరోజు ఆశీర్వాదం పొందే వరకు నన్ను దీవించు, నా కుమారుణ్ణి దీవించే వరకు, నా కుమార్తెను దీవించే వరకు, నన్ను దీవించే వరకు, నాకు స్వస్థత ఇచ్చే వరకు, నాకు ఉద్యోగం ఇచ్చే వరకు నన్ను దీవించు, నాకు జ్ఞానం ఇచ్చే వరకు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. అడుగు, యేసయ్యను అడుగు. ఈ లైవ్ లో ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నారో, యాకోబును దీవించిన దేవుడా నన్ను దీవించు అని కామెంట్ చేయి. నన్ను దీవించు ప్రభువా అని కామెంట్ చేయి. నన్ను దీవించు ప్రభువా అని కామెంట్ చేయి. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని కామెంట్ చేయి. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, యాకోబును దీవించిన దేవుడా నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రభువా స్తోత్రం. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ప్రభువా స్తోత్రం. ప్రభు, ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ వర్తమానం విని తండ్రి వారి జీవితాల్లో కార్యం కోసం ఎదురు చూస్తున్నారో, వారి జీవితంలో గొప్ప కార్యము జరుగునుగాక. ఆమేన్. వాక్యాన్ని ఎత్తిపట్టి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాల. యాకోబును దీవించిన దేవుడు ఇక్కడున్న బిడ్డలందరినీ బ్లెస్ చేయండి, కృపతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 కూర్చుందాం అందరం. ప్రియ దేవుని జనాంగమా, ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. శ్యామల గారు ఈరోజు స్పాన్సర్, ఆమె కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం రన్ చేస్తున్న అనాథ శరణాలయంలో చక్కని స్పాన్సర్ చేశారు శ్యామల గారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీ మహిమతో నింపండి అయ్యా. నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నా యేసు నామంలో తండ్రి. బిడ్డ శ్యామల గారు చక్కని స్పాన్సర్ చేశారు తండ్రి. ఆ బిడ్డకు 100 1000 ప్రతిఫలం కలుగునుగా. బిడ్డ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తురమని, నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమరిస్తురమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, మీ మ్యారేజ్ డేస్ కానీ, బర్త్డేస్ కానీ, సందర్భం ఏదున్నా ఈ అమ్మ అనాథ శరణాలయంలో జరుపుకోండి. చూడండి, మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ 7286000072 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించవచ్చు. మీరు ఒకవేళ మీ మ్యారేజ్ డేస్, బర్త్డేస్ సందర్భం ఏమున్నా చక్కగా మరి అమ్మ అనాథ శరణాలయంలో జరుపుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి కానుకలు సమర్పించేవారు కానుకలు సమర్పించండి. మరి చక్కని మరి అమ్మ అనాథ శరణాలయంలో ఎటువంటి పరిచర్య జరుగుతుందో వీడియో చూస్తుండగా కానుకలు సమర్పిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప కలుగునుగాక. చెప్పండి, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. తలల మీద చేతులు పెట్టుకుందాం. కృప కలుగునుగాక. చిన్న కృప కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు పూజ. మేము ఆర్మూర్ నుంచి వచ్చాము, 400 కిలోమీటర్స్. నేను సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు సెకండ్ టైం సికింద్రాబాద్లో నేను ప్రేయర్ చేసుకున్నాను. ఏమనంటే, పాప బర్త్డే ఉంది కదా, అంత అమౌంట్ నా దగ్గర లేకుండే. క్లయింట్స్ కూడా నాది క్లినిక్ ఉంది, షాల్నా స్పీచ్ అండ్ హియరింగ్, డెఫ్ అండ్ డమ్కి సంబంధించింది, మాటలు రాని పిల్లలకి, ఇంకా చెవులు వినబడని వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో నాకు అమౌంట్ అంతా లేకుండే. నేను ప్రేయర్ చేసుకున్నాను, దేవా నాకు అందరి మధ్యలో ఎంతోమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, అనాథలు ఉన్నారు, వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టాలని నాకు ఒక ఆశ ఉంది. ఎందుకంటే నేను కూడా అన్నం లేని పరిస్థితిలో పెరిగిన. నమస్కారం ఝాన్సీ అక్క, అలాగే కృష్ణ అన్నయ్య. ఈరోజు మీ బాబు అయిన టోనీ బాబు బర్త్డే మా యొక్క అమ్మ అనాథ శరణాలయంలో జరుపుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అక్క.
ఆ దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టోనీ బాబు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నువ్వు ఎన్నో చేయాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడు కూడా మీ కుటుంబాన్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్ యూ ఝాన్సీ అక్క, అలాగే కృష్ణ అన్నయ్య. సుశీలమ్మ గారు, ఈరోజు మీ పాప అయిన సుష్మా గారి బర్త్డే సందర్భంగా మా అమ్మ నాశనాలు ఇంత మంచి అన్నదానం చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఇలాంటి బర్త్డేలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సుష్మా అక్క. హ్యాపీ బర్త్డే సుష్మా అక్క. నమస్కారం రాశి అక్క. ఈరోజు మాకు అమ్మ అనాథ శరణాలయంలో మాకు ఈరోజు ఫుడ్ స్పాన్సర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అక్క. ఆ దేవుడు మీ కుటుంబాన్ని నిండారు దీవించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం అక్క. చాలా చాలా థ్యాంక్ యూ రాశి అక్క. అందరికీ ప్రైజ్లో. నా పేరు పూజ. మేము ఆర్మూర్ నుంచి వచ్చాము. 400 కిలోమీటర్స్. నేను సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు సెకండ్ టైం సికింద్రాబాద్లో నేను ప్రేయర్ చేసుకున్నాను. ఏమనంటే పాప బర్త్డే ఉంది కదా, అంత అమౌంట్ నా దగ్గర లేకుండే, నేను ఒక పూట భోజనం పెట్టాలి, కానీ నాకు ఆర్థిక సహాయం అప్పటి వరకు అందితే నేను కంపల్సరీ వాళ్ళ మధ్యలో అది ఎంత లాంగ్ ఉన్నా నేను వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ మధ్యలో నేను సెలబ్రేషన్. చూస్తున్నారు కదండి, భారభరితమైన పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అద్భుతమైన పరిచర్య మరి జరుగుతా ఉంది భద్రాద్రి కొత్తగూడెంలో. రోజు అమ్మ వాళ్ళందరితో మరి కలిసి నా చేతులతో పెట్టే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హడావుడి బాగున్నావా? ఫ్రైడ్ రైస్ తింటావా? 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 గట్టిగా తింటావా? రైట్ మమ్మీ, ఫ్రైడ్ రైస్ వేయాలా? అమ్మ ఫ్రైడ్ రైస్ చాలా? తెల్ల రైస్ కావాలా నీకమ్మా? కొంచెం పెట్టాలా? చాలా? కొంచెమా? చాలా? మమ్మీ నీకు కొంచెం పెట్టాలా? చాలా? అమ్మా కొంచెమా? ఓకే. మమ్మీ నీకు కావాలా? చిన్ను రైస్ తీసుకురా బేటా. మమ్మీ నీకు చాలా? ఓకే. అమ్మ నీకు కొంచెమా? ఓకేనా? మమ్మీ నీకు? థ్యాంక్ యూ అమ్మా. నీకయ్యా? డాడీ మీకు ఎలా? కొంచెం నవ్వరాదు. ఓకే.
మీరు కొంచెం నవ్వండి అంటున్నారు. ఇంకేనా సాయి కావాలా వద్దా? కావాలా? చికెన్ కావాలా? ఎంత గట్టిగా చెప్తే అంత గట్టిగా ఇస్తా. నీకురా కావాలా వద్దా? కొంచెం గట్టిగా తిన. డాడీ నీకు కావాలా? డాడీ నీకు కావాలా? డాడీ నీకు కావాలా? అమ్మ చికెన్ కావాలా? కావాలా? ఎంత తింటే అంత తిను. నీకొద్దా చికెన్? వద్దు. గుడ్డు ఏదిరా? ఇక డాడీ చికెన్ కావాలా? ఏ నీకు వద్దా? డాడీ మీకు చికెన్ కావాలి? కావాలన్న వాళ్ళకి గట్టిగా ఇస్తా. చికెను కొంచెం వేసుకో, 2 ముక్కలు. సాయి చికెన్ కావాలా? నైట్ తినట్లేను అమ్మా. కొంచెమా తినవా నువ్వు? అమ్మో మా ఈయన గేయాల. ఓకేనా? చాలా. జీసస్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ మై లార్డ్. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఇంత మంచి ఆహారం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఆహారం ఎంతమందికి దొరకట్లేదో ప్రతి ఒక్కరికి దయచేయండి, నీ కృపతో నింపండి. దీనున్నైనా నన్ను, అనాథనైనా నన్ను ఎన్నుకొని తండ్రి ఇంతమందికి భోజనం పెట్టే కృపనిచ్చినందుకు వందనాలు. బిడ్డలందరినీ బ్లెస్ చేయండి, కృపతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ. చూస్తున్నారు కదండి. సో స్వీట్ తింటావా? ఈ భారభరితమైన పరిచర్య కోసం ప్రార్థన చేయండి. సో అద్భుతమైన పరిచర్య మరి జరుగుతూ ఉంది భద్రాద్రి కొత్తగూడెంలో. సో ఈరోజు అమ్మ వాళ్ళందరితో మరి కలిసి నా చేతులతో పెట్టే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మరి భారభరితమైన ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. సో దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా స్వీట్ తింటారా? స్వీట్ తింటావా? తింటావా? అమ్మా స్వీట్ బాగున్నారా? అమ్మమ్మ అమ్మమ్మ బాగున్నారా? అమ్మమ్మ బాగున్నారా? అమ్మ స్వీట్ కావాలా? బాగున్నారా? అమ్మ స్వీట్ కావాలా? అమ్మ స్వీట్ తింటారా? అమ్మ స్వీట్ తింటారా? అమ్మ స్వీట్ తింటారా? అమ్మా బాగున్నారా? కృష్ణ దాదా స్వీట్ కావాలా? తింటా. కొంచెం పెట్టు, నేను తింటా. చాలా చాలు. అంకుల్ స్వీట్ కావాలా? తాత స్వీట్ కావాలా? ముందు చెప్పేస్తున్నా. అంకుల్ స్వీట్ తింటారా?
बस बस सर సానా थैंक यू థ్యాంక్ యూ. అంకుల్ తింట్రా స్వీట్ తమ్ముడు స్వీట్ తింటావా చూస్తున్నారు